హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. మీరందరూ బాగున్నారా? పొద్దున్నే లేచాక మీ అందరికీ తెలుసు కదా! నేను పొద్దున్నే ముగ్గు పెట్టుకుంటానని. అట్లా లేచి అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గయితే పెట్టేసుకున్నాను. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే ఉప్మా చేశానండి. మేము పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ, టిఫిన్ అన్నీ కంప్లీట్ అయ్యాక కొంచెం మిషన్ వర్క్ ఉంటే వచ్చేసానండి. చూడండి, ఇది నా ఉషా జమీను మిషన్ అనమాట. పీకో ఫాల్ ఎయాల్సినవి 2 సారీస్ వచ్చాయి. వాటి కోసమని మిషన్ పెట్టాను. 2 సారీస్ అయితే పెట్టానండి. ఇంట్లో చిన్న మిషన్ ఉంటే దేనికన్నా ఉపయోగపడుతుందండి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే మిషన్ చాలా ఉపయోగపడుతుందని మా అమ్మ అంటుంది. అట్లే తీసుకున్నారండి మా అమ్మ వాళ్ళు ఆ మిషను. అయితే ఇంకా భోజనానికి వచ్చేసి నేను టమాటా పచ్చడిని పప్పుచారు చేద్దాము అనుకున్నాను. ఇంకా వంటగదిలోకి వచ్చేసాననమాట. చూసారా, మన ఆడవాళ్ళకి ఒక పని తర్వాత ఒక పని ఎట్లుంటదో. చాలామంది కూర్చొని ఉంటారు, ఇంట్లో ఏం పని చేస్తారు అంటూ ఉంటారు. వాళ్ళకేం తెలుసండి మనం చేసే పనులు. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే టమాటాలు బాగా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టంతా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా పొయ్యి మీద బాగానే పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటలాడాక టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిదండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొత్తిమీర వేసుకుంటానండి. నేనైతే ఒక కట్ట ఫుల్ వేసుకుంటాను. కొత్తిమీర వేసుకుంటే టమాటా పచ్చడిలో చాలా బాగుంటుందనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అయితే ముందుగా మనము వేరుశనగుళ్ళు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఫైన్ పౌడర్‌లా ఇలా చేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక టమాటా మనం మగ్గించుకున్నాం కదా! అది మొత్తం ఇట్లా వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి. టమాటా మనం రైస్‌లోకి చేసుకుంటున్నాం కదా పచ్చడి, పోపయితే వేసుకోక అవసరం లేదండి. ఇలా తింటేనే చాలా బావుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటదండి. నేనైతే పని చేసుకుంటున్నానా, మా పాప చూడండి హాల్‌లో ఎంత ఆడుకుంటుందో. వంట చేసుకునేటప్పుడు పిల్లలు ఇలా ఆడుకుంటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇసిపిస్తుంటే మనకు కూడా చిరాకొస్తుంది వంట చేసేటప్పుడు. ఇలా ఆడుకుంటుంటే మనకు కూడా వంట చేసుకునేటప్పుడు ఏమీ అంత ఇబ్బందేముండదు. టమాటా పచ్చడి అయిపోయింది కదా! ఇప్పుడు పప్పుచారుకైతే తాలింపు పెట్టుకుంటున్నాను. నేను పప్పుచారు అయితే చాలా సింపుల్‌గా చేసేస్తానండి. సాటర్డే పప్పయితే చేసుకుంటాం కదా! ఏదో ఒక పప్పండి. తోటకూర పప్పో, మామిడికాయ పప్పో, చింతకూర పప్పో ఏదో ఒక పప్పయితే చేసుకుంటాము. ఈరోజు మా ఇంట్లో ఆకుకూరలు అవి ఏం తీసుకురాలేదు కాబట్టి సింపుల్‌గా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసుకొని సింపుల్‌గా పప్పుచారు అయితే పెట్టుకుంటున్నాను. ఈ పప్పుచారు అయితే బ్యాచిలర్స్ కూడా పెట్టేసుకోవచ్చండి. అసలు ఇంట్లో ఏమీ మనకి కూరగాయలు లేవు, ఏం చేయాలి అన్నప్పుడు ఈ పప్పుచారు అయితే చేసుకోండి.